బిగ్ బాస్ సీజన్ 7 నుంచి శివాజీ ఎలిమినేట్ అయ్యారు. టైటిల్ రేస్ లో పల్లవి, ప్రశాంత్, అమర్దీప్లకి గట్టి పోటీ ఇచ్చిన శివాజీ చివరికి టాప్ 3గా వెళ్లాల్సిందిగా వచ్చింది. ఒకప్పుడు హీరోగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఒక వెలుగు వెలిగిన శివాజీ బిగ్ బాస్తో తన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. నిజానికి ఇండస్ట్రీలో వచ్చిన పేరు కంటే రెట్టింపు గుర్తింపు ఇప్పుడు వచ్చింది. పాజిటివిటీతో బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు శివాజీ. టైటిల్ ఫేవరెటీస్లో ఒకడైన శివాజీ స్వల్ప ఓటింగ్ తేడాతో 3వ ప్లేస్లో సర్ది పెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఎలిమినేట్ అయిన తర్వాత శివాజీ కాళ్ళ మీద పడి ప్రశాంత్ అస్సలు వదలలేదు. వద్దురా బాబు వెళ్ళని అంటే, అన్నా నేను అస్సలు వెళ్ళనివ్వను అని అలానే పట్టుకొని ఉండిపోయాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఓ దండం పెట్టుకున్నాడు శివాజీ. చల్లగా చూసావు, 105 రోజులు కడుపులో పెట్టుకున్నావు, మమ్మల్ని కాపాడావు, హౌస్ నీకు నా ఒక నమస్కారం అంటూ శివాజీ అన్నారు. ఇక వెళ్ళేటప్పుడు కూడా ప్రశాంత్, అమర్లకి ఆల్ ది బెస్ట్ చెప్పారు శివాజీ. మీదేరా ఇక జీవితం, నేను అన్నీ చూశాను, ఇక గెలవాల్సిందే మీరే అంటూ చెప్పారు. ఇక స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత నాగార్జున కాలు మొక్కాడు శివాజీ. ఇన్నాళ్ళు ఉంటానని అస్సలు అనుకోలేదు సార్. పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఫేస్ చేయాలనేది బాగా తెలిసింది నాకు. ఖచ్చితంగా హౌస్ను, ఈ మైక్ను మిస్ అవుతాను అంటూ శివాజీ చెప్పారు. నిజానికి శివాజీ హౌస్లో అడుగు పెట్టేటప్పుడు ఫుల్ నెగిటివిటీతో ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకంటే 50 ఏళ్ల వయసులో శివాజీ లోపలికి వెళ్ళి ఏం చేస్తాడులే అంటూ చాలా మంది డిసప్పాయింట్ చేశారు. పైగా పొలిటికల్గా కూడా శివాజీకి ఒక వర్గం టార్గెట్ చేస్తూనే ఉంది. దీంతో 2-3 వారాల్లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ హౌస్ మొత్తాన్ని తన కనుసన్నల్లో నడిచేలాగా చేశారు శివాజీ. రెండో హౌస్మేట్ అవ్వడంతో పాటు కెప్టెన్ గాను తనదైన మార్కులు చూపించారు శివాజీ. ఇక ముఖ్యంగా హౌస్లో చాణక్యగా శివాజీ వేసిన ఎత్తులకు మిగిలిన కంటెస్టెంట్లు అందరూ చిత్తైపోయారు. రైతు బిడ్డ ప్రశాంత్, అలానే ప్రిన్స్ యావర్లను దగ్గర చేర్చి కొన్ని స్పై అంటూ సీరియల్ బ్యాచ్ను ఉతికారేశారు శివాజీ. చేతికి దెబ్బ తగిలినా సరే ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా పోరాడాడు. ప్రశాంత్ యావర్లను శివాజీ ఎంకరేజ్ చేసిన విధానం ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. దీంతో టైటిల్ ఫేవరెటీస్ లో ఒకటిగా మారిపోయారు శివాజీ. అయితే టైటిల్ గెలవకపోయినా కనీసం రన్నరప్ అయినా అవుతారని తన ఫ్యాన్స్ గట్టిగా నమ్మకాలు పెట్టుకున్నారు. కానీ 3వ ప్లేస్ లో శివాజీ ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. ఏది ఏమైనా కప్పు కొట్టకపోయినా అంతకంటే విలువైన కోట్లాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నారు శివాజీ. హౌస్ లోకి శివాజీగా ఎంట్రీ ఇచ్చి 2 శిష్యులకి గురూజీగా మారి మంచి పేరుతో ఎలిమినేట్ అయ్యారు. ఇక కెరియర్ విషయానికి వస్తే 1997లో మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శివాజీ. ఇంకా ఆ తర్వాత ఎన్నో సినిమాలలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. దాదాపు 90కి పైగా సినిమాలలో కనిపించారు. ఇక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా తనదైన మార్కు చూపించారు శివాజీ. ముఖ్యంగా నితిన్ కెరియర్ తొలినాళ్లలో చాలా వరకు సినిమాలకి శివాజీనే డబ్బింగ్ చెప్పారు. జయం, సొంతం, దిల్, సంబరం, ఉల్లాసంగా, ఉత్సాహంగా వంటి చాలా సినిమాలలో హీరోలకి డబ్బింగ్ చెప్పాడు శివాజీ. ఇక దిల్ సినిమాకి అయితే బెస్ట్ మెయిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత రాజకీయాల్లో యాక్టివ్ అయ్యి ఎన్నో పోరాటాలు కూడా చేశారు. దీనివల్ల సినిమాలకి కూడా దూరం అయ్యారు శివాజీ. కానీ తిరిగి బిగ్ బాస్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు శివాజీ. ఊహించిన దానికన్నా ఎక్కువగానే తన ప్రభావం చూపించి మంచి పేరుతో బయటకు వచ్చారు.